హలో అండి, నా పేరు శోభారాణి. ఈ రోజు హెయిర్ స్టైల్స్ లో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? మనకి సింపుల్ టెక్నిక్ తో మనకి ఓపెన్ హెయిర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి ఓపెన్ హెయిర్ మీద సింపుల్ టెక్నిక్ తో వేసే సింపుల్ గా ఉండే చిన్న హెయిర్ స్టైల్ చెప్తున్నాను. సో ఇది పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అవుతుందండి. చాలా చక్కగా అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వేసుకెళ్ళొచ్చు, ఆఫీస్ కి వెళ్ళే ఎంప్లాయీస్ కూడా వేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం మరి ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఈ మోడల్ హెయిర్ చూసారంటే మనకి షార్ట్ హెయిర్లో అనమాట. అంటే అంత లెంగ్తీ లేదు, మీడియం హెయిర్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి వాళ్ళు కూడా చక్కగా మన ఓపెన్ హెయిర్ మీద చక్కగా వేసుకునే స్టైల్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఎటువంటి హెయిర్ స్టైల్స్ కన్నా ఫస్ట్ మనం ఏం చేస్తాం, నీట్గా కోంబింగ్ చేసుకుంటాం చిక్కులు లేకుండా. సో ఇది చాలా సింపుల్ అని చెప్పుకున్నాం కదా. సింపుల్ అంటే మనకి సెంటర్ నుంచి కొద్దిపాటి హెయిర్ ఇలా తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. అంటే ఈ మాత్రం హెయిర్ తీసుకుందాం వన్ సైడ్, ఈ విధంగా. ఇప్పుడు చూస్తున్నారా, మనకి సింపుల్గా ఈ మాత్రం హెయిర్ తీసుకున్నాం. దీన్ని కూడా మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకున్నాము. సో ఈ తీసిన హెయిర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఇలా 3 భాగాల కింద డివైడ్ చేస్తూ మనం రెగ్యులర్గా ప్యాటర్న్లో ఏ విధంగా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకుంటూ వద్దాం. ఇలా ఓకే, ఇలా. సో ఇలా అల్లినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. ఇంతవరకు రెగ్యులర్ ప్యాటర్న్లో అల్లుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే టెక్నిక్ ఏంటంటే, ఈ పాయిని ఇలా వేస్తాను కదా. ఇలా వేసే ముందర కొద్దిపాటు అంటే చిన్న హెయిర్ తీసుకుని పక్కన విడిచిపెట్టేస్తున్నా. చిన్నపాటి హెయిర్ పక్కన విడిచిపెట్టేసి కలిపేస్తున్నా. చూస్తున్నారా, ఈ మాత్రం హెయిర్ ఈ పాయిలోంచి తీసి సెపరేట్ చేసేసి దీన్ని నార్మల్గా అల్లేసా, అంతే. సో ఒకవైపు మాత్రం నార్మల్గానే అల్లుతున్నాను, రెండవ వైపు మాత్రం ఈ విధంగా తీస్తున్నాను. చిన్న హెయిర్ తీసుకుని ఈ చిన్నపాటి హెయిర్ తీసుకుని కలిపేసి ఈ హెయిర్ని విడిచిపెట్టేస్తున్నా. చూస్తున్నారా, ఇలా. సో ఈ విధంగా మనకి ఒక 3 అవ్విన తర్వాత మళ్ళీ అల్లిక మారుతుంది. సో ఇప్పుడు 2 అవినాయి కాబట్టి 3వది అల్లుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారా, ఈ 3 అయినాయి. 3 అయిన తర్వాత మనకు అల్లిక మారుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ అల్లిక ఏం చేస్తానంటే, ఇంతవరకు 3 కంప్లీట్ అయినాయి. చూస్తున్నారుగా 3. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, సేమ్ వే ఇందాక మనం వేసిన 3 అలానే ఉన్నాయి కదా. అలానే ఇంకొకటి కూడా 4th వన్ కూడా మనం ఈ విధంగా ఓపెన్ చేసి అంటే విడిచిపెట్టి దాన్ని క్లోజ్ చేసి అంటే ఇప్పట్లానే వేస్తూ మనం ప్రీవియస్గా వేసుకున్న చిన్న పాయ ఉంది చూసారా, ఆ పాయను వచ్చేసి ఇందులో కలుపుతున్నా. అంటే మనకు కలిపిన తర్వాత మనకి ఎప్పుడు ఉండేవి 3 ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ 3 పాయలే ఉంటాయి. సో పై పాయ వచ్చేసి మనం మిక్స్ చేస్తున్నాం ఇలా. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ చిన్న పాయ మనం విడిచిపెడుతూ, మనం ఫస్ట్ చేసుకున్నాం కదా అదేవిధంగా చిన్న పాయ విడిచిపెడుతూ ఈ పైన ఉండే పాయని ఒకదాన్ని తీసుకొచ్చి కలుపుతున్నాం ఇలా. అంటే విడిచిపెట్టినప్పుడు మనకి 4 అవుతూ ఉంటాయి, ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు 3 అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం పాయలన్నిటిని నీట్గా ఇలా ఏదైతే మనం విడిచిపెట్టామో చూసారా, ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నా ఇలా. ఇప్పుడు చూసారా, మనం తీసుకుంటున్న పాయలు వచ్చేసి ఇవి మాట 1 2 3. ఈ విధంగా మనకి హెయిర్ లెంగ్త్ ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా చక్కగా ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేయచ్చు. సో చూస్తున్నారు కదండి, మనకి ఈ పాయలు ఎంతవరకు అయితే వచ్చినాయో అంతవరకు ఈ విధంగా అల్లేసుకున్నాము. ఫైనల్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేస్తున్నాను. ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్తో ఈ విధంగా లాక్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పాయల్ని చక్కగా ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసారా, ఈ అల్లిక చూస్తే మనకి చాలా కష్టమేమో అనిపిస్తుంది, బట్ అదేమీ లేదండి. మామూలు రెగ్యులర్ ప్యాటర్న్లో అల్లుకుంటూ వచ్చి ఒక్కొక్క పాయను విడిచిపెట్టుకుంటూ వచ్చి మళ్ళీ రెండోసారి ఏంటంటే ఆ విడిచిపెట్టిన దాన్ని మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం, అంతే. సో ఒకవైపు అయితే కంప్లీట్ అయింది కదా ఇలాగా, సేమ్ రెండో వైపు కూడా అలానే చేద్దాం. సో రెండో వైపు అంటే ఇందాక మనం సెట్ చేసుకున్నాం కదా హెయిర్ని, ఆ కొద్దిపాటి హెయిర్ని మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. సో ఇందాక మనం చేసింది అటువైపు చేస్తే ఇప్పుడు సేమ్ వే అదే సేమ్ హెయిర్ స్టైల్ ఇటువైపు చేస్తామంటే, అంటే దానికి కంప్లీట్గా ఆపోజిట్గా చేసుకుంటూ వస్తాం. సో చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా అల్లుకుంటూ వస్తున్నాం. చూస్తున్నారు, ఇదే విధంగా మనం కంప్లీట్గా కింద వరకు అల్లేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, మనకి 2 వైపులా ఈ విధంగా అల్లుకున్నాం. చూసారా, మనం అంటే మనం విడిచిపెట్టిన పాయలను కూడా కలుపుకుంటూ వస్తే మనకి ఈ విధంగా చక్కగా మనకి ఎక్స్పాండ్ అయినట్టుగా ఉంది. అంటే మనం ఓపెన్ చేయడం వల్ల ఎక్స్పాండ్ అయినట్టుగా ఉంది.
సో ఇలా ఉంటే ఎలా ఉందంటే రెండు సెపరేట్గా ఉన్నాయి కదండి. ఇలా కాకుండా ఏం చేయొచ్చు అంటే మనం ఈ రెండింటిని ఆల్రెడీ మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసాము, ఈ రెండింటిని అగైన్ ఇంకొకసారి దగ్గరికి పెట్టేసాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా రెండింటిని కలిపేసి ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను. సో మనకి అప్పర్ పోర్షన్లో కూడా ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని కలిపేసి కూడా ఇంకా దగ్గరగా ఎలా పెట్టుకుంటే చూడండి, ఇంకా ఇలా దగ్గరగా పెడితే ఇది కూడా క్లోజ్ అయ్యి మనకి దగ్గరగా మంచి అల్లికి వస్తుంది. ఇప్పుడు చూడండి, సో దగ్గరగా ఎలా ఉండాలంటే ఏం చేయొచ్చు, మనకి ఏదైనా పిన్తో మనం లాక్ వేద్దాం. చెప్పండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిన్తో మనం ఈ విధంగా చక్కగా దగ్గరికి క్లోజ్ అయినట్టు మనం లాక్ వేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారా మనకి చక్కగా ఈ రెండు వచ్చేసి చక్కగా మనకి దగ్గరికి వచ్చింది. ఫైనల్ లుక్ చూస్తే ఎలా అనిపిస్తుందంటే మనకి హెయిర్ స్టైల్ మనకి ఏ విధంగా వేసామో స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనకు అర్థం కావట్లేదు. సో దగ్గరగా మనం చూసామంటే మనకి జడ ఇలా రెండు వేసి ఇలా యాడ్ చేసినట్టు కూడా తెలియదు మనకి. సో సైడ్ వచ్చేసి చక్కగా మనకి లేయర్స్ మాదిరిగా ఉంది, దట్ ఓపెన్ హెయిర్ మీద అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లిప్స్ పిన్స్ పెట్టినట్టు కనిపిస్తుంది కదా, సో అది కూడా కనిపించకుండా ఉండాలి, దట్టు అందంగా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు, చక్కగా మనకి టాటూస్ అంటించుకుంటే మంచి డెకరేటివ్ యాక్సెసరీస్ అవుతుంది. సో టాటూస్ అంటించి ఇప్పుడు చూద్దాం. ఈ క్లిప్ కనిపించకుండా ఉంటుంది, దట్ మనకి స్టైలిష్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా అంటించుకున్నాం చూడండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుందో మనకి నీట్ లుక్ కనిపిస్తుంది. సో మనకి పైన ఏ విధంగా పెట్టామో అదే విధంగా మన కింద కూడా రబ్బర్ బ్యాండ్ ఎక్కడైతే మనం పెట్టామో ఈ ప్లేస్లో కూడా మనం టాటూస్ని డెకరేట్ చేద్దాం. సో అక్కడక్కడ కూడా చిన్న చిన్న టాటూస్ని పెట్టుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, చాలా సింపుల్ టెక్నిక్తో ఈజీగా వేసుకోవచ్చు కదండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.